వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏమైనా వాళ్ళకి మీరు ఏం చూపించారు సినిమాకి సంబంధించి, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? సార్ కథ నేను విన్న తర్వాత నా కథ నాకు చాలా నచ్చేసింది. జనరల్గా నాకు నచ్చిన కథల్ని అమ్మ నాన్న ఒపీనియన్ తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసిన సినిమాలు చూసిన సినిమాలు చాలా ఎక్కువ. మేబీ దాంట్లో నేను హాఫ్ కూడా నేను రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఐ థింక్ నాకు కథ నచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ ఒపీనియన్ నేను తీసేసుకుంటాను సార్. ఎందుకంటే చాలా మంది అంటుంటారు బ్యాక్గ్రౌండ్ అని. ఎస్, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ విధంగా వాళ్ళ నాలెడ్జ్ నేను వాడుకోగలుగుతాను, నేను సూపర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను వాడుకోగలుగుతాను. ఇంకా మిగతాది నాకు తెలియదు సార్. సో ఇది నచ్చి వాళ్ళకి వినిపించారా? ఏముంది అమ్మ ఏమంది నానే అన్నాడు? అమ్మా నాన్నకి ఇద్దరికి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్ రైట్ నౌ. అచ్చా. అండ్ యూ కెన్ గో హెడ్ అని చెప్పారు. అండ్ ఈయన చిన్న చిన్న థింగ్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే అవి చెప్పారు, అంతే సార్. సో ఫస్ట్ మీరు స్టోరీ వింటారు, నచ్చలేదంటే మీ దగ్గరనే అయిపోతుంది, నచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సార్. నైస్ బాగుంది. సరే ఫస్ట్ ఇక సినిమా గురించి ఎక్కువ మాట్లాడదాం. మోగ్లీ 2025 జనరల్గా ఇప్పుడు 90s కిడ్స్కి మాకు తెలిసిన ఒక మోగ్లీ అంటే ఆ అడవిలో ఉంటే జంతువులకి ఏమొచ్చినా సరే బాగుంటుంది, రెస్క్యూ చేస్తూ ఉంటాడు. అసలు మోగ్లీ ఒక ఎమోషన్లే 90s లో. మీ పేరు పెట్టడానికి కూడా దాని రీజన్ అయి ఉంటుంది. సో ఈ మోగ్లీ ఏం చేస్తాడు, మోగ్లీ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఈ మోగ్లీ ఇంకా ఈ పేరు పెట్టడానికి రీజన్ కన్నా ముందు నేను ఒక కథ చెప్తాను సార్. సో నాకు మోగ్లీ అనే పేరుతో ఎందుకు స్పెషల్ కనెక్ట్ అంటే, చిన్నప్పుడు నేను యాజ్ 90s లో కానీ 2000 లో కానీ జంగిల్ బుక్ చాలా ఫేమస్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ ఇంట్లో నాకు మోగ్లీ అనే క్యారెక్టర్ చాలా ఇష్టం. అండ్ మా నాన్న నన్ను ముద్దుగా మోగ్లీ అని చాలా సంవత్సరాలు పిలిచాడు. ఓహో. సో ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది, ఏంటి ఇంత ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా నాకెందుకు రావాలి? అండ్ సందీప్ ఫస్ట్ చాయిస్ అండ్ ఓన్లీ చాయిస్ నేననే చెప్పాడు నాకు. సో ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ అని, ఏదో కుట్ర పన్నుతున్నట్టు, ఏదో యూనివర్స్ భగవంతుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు అనిపించింది నాకు, ప్లాన్ చేస్తున్నట్టు. అండ్ మా నాన్న కోరుకున్నది కానీ ఏదైనా కూడా నాకు అందించినట్టు అనిపించింది. ఇది నా కోసమే వచ్చింది.